అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితంలో ఎప్పుడు అందరి శుభవార్త మీకు ఒక స్త్రీ వల్ల అందుతుంది. వాటిని విని మీ దగ్గరికి గంతులేస్తారు. మీ ఆనందానికి హద్దులు ఉండవు. ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. రెడీగా ఉండండి. హార్డ్ వర్క్ తోటి మీరు పనులు చేయగలుగుతారు. అహేతుగా ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతో ముందుకు నడవండి. ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది. ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచండి. బాధ్యతలు నెరవేర్చుకోగలుగుతారు. వ్యక్తిగత ప్రయత్నాలు చేస్తారు. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడిచే అవకాశాలు కూడా ఉన్నాయి. సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు నడుస్తారు. భాగస్వామ్య అనుభూతి కలిగి ఉంటారు. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు ఈ రాశి వారు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలి. తగిన విధంగా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ రోజు స్టార్ లాగా ప్రవర్తిస్తారు మరియు విద్యార్థులకు శుభప్రదమైన రోజుగా ఉన్నది. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం కూడా చేకూరుతుంది. గొప్ప సంపదను కూడా మీరు సొంతం చేసుకోగలుగుతారు. ఈ రోజు రాశి వారు బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి. కొంత పనులు బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు. ఈ రోజు కృషి యొక్క ఫలితాలను సాధించుకోగలుగుతారు. కొత్తదాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు అయితే చేయకండి. ఈ రోజు నెగటివ్ ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. పనిలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. అదృష్టం మద్దతు మీరు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో కూడా పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది. ఈరోజు రాశి వాళ్ళు మాత్రము పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది. అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు ఉంటాయి. మీ సామర్థ్యం పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు. ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. ఈరోజు కుటుంబానికి తగిన సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈ రోజు సంపద యొక్క పరిస్థితి మెరుగుపడే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రయాణం నుండి లాభం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. మరియు గర్భిణీ స్త్రీలు శుభవార్త అందుకోబోతున్నారు. ఇంట్లో పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దడం అనేది జరుగుతుంది. మీకు గౌరవ ప్రతిష్టలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. దినదినాభివృద్ధి చెందే అవకాశాలు అయితే ఉన్నాయి. మరియు నిరుద్యోగులు ఉద్యోగ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. మరియు ఈరోజు సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. మరియు ఆహారం ఎక్కువగా పండ్ల రసాలను సేకరించాలి ఈరోజు. లేకపోతే మాత్రం అనారోగ్య సమస్యలు అనేవి పెరిగిపోతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో పూర్తి శ్రద్ధ పెట్టాలి. సుదూర ప్రయాణం అనేది ఉంటుంది ఈరోజు. మరి దానివల్ల ప్రయోజనం కూడా మీకు లభిస్తుంది. మరియు కొన్ని మంచి ఆఫర్ల నుండి మీరు ఈరోజు వస్తువులు కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది ఈరోజు. మరియు ఈరోజు భూమి కూడా కొత్త ఇల్లు లేదా భూమి కొనాలనే ఆలోచనలో ఉంటారు. మరియు ఆలోచనలను కార్యరూపం దాల్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సొంత ఇంటి కల తొందరగా నెరవేరబోతుంది. సోమరితనం ఉన్నటువంటి వారిని దూరంగా ఉంచాలి. ఈరోజు వృధా చేసిన చర్చలను నివారించాలి. మీ మనసులో ఉన్న నెగటివ్ ఆలోచనలను తొలగించేసేయాలి. ఈరోజు మీరు ధ్యానం చేయడం వల్ల చాలా శుభప్రదమైన ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. పనులు మాత్రం ఈరోజు బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి కలవడం అనేది జరుగుతుంది. కుటుంబంలో ఆనందముఖ వాతావరణం కలిగి ఉంటారు. సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు. ఈరోజు ఈకుటి సమతుల్యతకు మించి కదిలే అవకాశాలు ఉన్నాయి. ఆకర్షణను అనుభవిస్తారు. తేలికగా అన్ని పనులు చేస్తారు. గ్రాండ్గా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రైవేటు విషయాలలో ఓపికగా ఉండాలి. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు లభిస్తాయి. పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది. మరియు రోజు హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు. అవగాహనతో ముందుకు నడవాలి. ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది. బాధ్యతలు నెరవేర్చుకోగలుగుతారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక వ్యవస్థను బట్టి పనులను కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి. ఈరోజు ఎక్కువగా మరి ఆచితూచి నిర్ణయం తీసుకోవలసినటువంటి రోజుగా ఉన్నది. మరియు ఈ రోజు రాశి వాళ్ళు మాత్రం ఎక్కువగా శుభప్రదంగానే ఉన్నది. ఊహించని శుభకార్యాలతోటి శుభవార్తలతోటి ఇంట్లో ఆనందకరమైన వాతావరణం అయితే వెల్లివిరుస్తుంది. ఉద్యోగస్తులు తమ శక్తియుక్తులతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. ప్రమోషన్ కోసం చూస్తున్న ఎదురు చూపులకు ముగింపు పలికే సమయం వచ్చేసింది. సన్నిహితుల సలహాలు
మేలు కలిగిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే గనక ఆటంకాలు దరిచేరకుండా ఉంటాయి. అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి. మరియు చక్కని రోజుగా ఉంటుంది. అంతా కూడా మీకు మేలే కలుగుతుంది. మరియు దాంతోపాటు ఈరోజు హనుమాన్ చాలీసా ఈరోజు మరి హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల మేలు కలుగుతుంది. దాంతోపాటు హనుమాన్ రక్షా యంత్రం మెడలో ధరించడం వల్ల నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివి తగలకుండా ఉంటాయి. ఈరోజు రాశి వారికి నరఘోష ఎక్కువగా ఉంది కాబట్టి నరఘోష నుండి తప్పించుకోవటం కొరకు మెడలో హనుమాన్ రక్షా యంత్రం ధరించటము చాలా ఉత్తమము. ఎటువంటి హాని అనేది, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది దరిచేరకుండా ఉంటుంది. మరి దీని కారణంగా మీ నుండి నెగిటివ్ ఎనర్జీ తొలగించబడి పాజిటివ్ ఎనర్జీ రావడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు కూడా ఇక శుభప్రదమైన రోజుగానే ఉన్నది. వారికి పరీక్షల్లో మంచి విజయం అనేది చేకూరబోతుంది. వారు వారి శ్రమకు తగ్గ ఫలితాన్ని అయితే ఖచ్చితంగా అందుకోవడం అనేది సాధ్యమవుతుంది. ఈరోజు ప్రశాంతమైనటువంటి పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ పెట్టడం అనేది చాలా అవసరము. అనవసరం అదుపు వాదాలకు దూరంగా ఉండాలి. ఎవరితో కూడా ఈరోజు ఎక్కువగా మాట్లాడకండి. మీరు మౌనంగా ఉంటేనే మీకు మంచిది. ఆరోగ్యం కూడా చక్కగా మరి సరిదిద్దుకోవడం అనేది జరుగుతుంది. ఆరోగ్యంలో మెరుగుదల రావడం అనేది జరుగుతుంది. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి మీకు లాభం అనేది చేకూరబోతుంది. చేపట్టినటువంటి పనులలో అవరోధాలు అనేవి తొలగించడానికి కూడా మీరు గట్టి ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా ఉండాలి. ఈరోజు రాశివారు మాత్రం జీవితంలో అనుకోని మలుపు తిరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ఇబ్బందులు కూడా ఉంటాయి, కానీ జాగ్రత్త. ఆ ఇబ్బందులను తొలగించుకోగల సామర్థ్యాన్ని కూడా ఈ రోజు కలిగి ఉంటారు. అయితే ఈ రోజు ప్రయాణాలు చేసేటప్పుడు హనుమాన్ రక్షా యంత్రం మెడలో ధరించి ప్రయాణం చేయడం అనేది చాలా ఉత్తమంగా ఉంటుంది. ఎటువంటి మరి హాని అనేది కలగకుండా ఉంటుంది. ఆరోగ్యం మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ రోజు ఈ రాశి వారికి మాత్రం కార్యసిద్ధి హనుమ ఆరాధన చాలా ఉత్తమంగా ఉంటుంది. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి మీకు లాభమే చేకూరుతుంది. అనుకోని విధంగా ఈరోజు శుభవార్తలు కూడా అందుకోవడం అనేది జరుగుతుంది. మీకు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ రోజైతే దరిచేరకుండా ఉంటుంది. సమస్యల నుండి ఈరోజు విముక్తి లభించే అవకాశం కూడా ఉంది. మరియు ఈరోజు రాశి వారికి మాత్రం పెద్ద విజయాలు చేయడం కూడా మరి సాధ్యమవుతుంది. మరియు ప్రొఫెషనల్ కేసులలో నిర్వహణం అనేది పెరుగుతుంది. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతో మాత్రమే ముందుకు నడవండి. బాధ్యతలు నెరవేర్చుకోగలుగుతారు. వ్యక్తిగత ప్రయత్నాలు కూడా చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరియు ఈ రోజు రాశివారి కార్మికులు కూడా మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు. మేలైన రోజుగా ఉంటుంది. అధికారుల నుండి మెప్పును పొందగలుగుతారు. ఈ రోజు ప్రమోషన్ గురించి, ఇంక్రిమెంట్ల గురించి కూడా వార్తలు అందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. తగు విధాలుగా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ఉత్తమము. అయితే బంధువులను తేడాలు అనేవి ఉంటాయి. ఆ తేడాలను మీ విధాలను పరిష్కరించుకుంటేనే ఉత్తమం. లేకపోతే పెద్దదిగా అవకాశాలు, సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం చేకూరుతుంది. అనేక సమస్యల నుండి బయటపడగలుగుతారు. తగిన విధంగా జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. శత్రుని నుంచి ఎటువంటి హాని దరిచేరకుండా ఉండాలంటే రాత్రిపూట 2 ముత్యపు శంఖాలను తీసుకొని ఆ ముత్యపు శంఖాలను నిప్పుల్లో కాల్చేటప్పుడు మీరు మీ యొక్క శత్రుల పేర్లను గురించి, వారి గురించి తలుచుకుంటూ కాల్చాలి. ఈ విధంగా కాల్చినటువంటి బూడిదను మరి నలుపు రంగు వస్త్రంలో ఉంచేసి మరి ఆ వస్త్రాన్ని ప్రవహించే నీటిలోటి వడ్లు పెట్టాలి. ఇలా చేయడం వలన మీకు శత్రుల నుంచి ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. అన్ని శుభాలు అయితే మరి కలుగుతాయి. ఇక ఈరోజు లక్కీ సంఖ్య 64 మరియు లక్కీ కలర్ అయితే వెండి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.